ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం బీరంగుంట గ్రామ రైతు సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ, నేను 2005 నుంచి పొలం సాగు చేస్తున్నానని, 2008లో పొలం డాక్యుమెంట్స్తో బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నానని చెప్పారు. గత కొద్ది రోజులుగా నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల క్రితం కోర్టు నుంచి నన్ను పొలం సాగు చేసుకోమని ఆర్డర్ ఇచ్చింది అని ఆయన అన్నారు. ఇప్పుడు అధికారులు వచ్చి నేను వేసుకున్న పైరును ట్రాక్టర్తో తొక్కించి తీసేస్తామని అన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నా గోడు పట్టించుకొని నాకు న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు సాంబయ్య. నేను 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని. దాన్ని ఇప్పుడు మా ఊర్లో ఒక అతను కలిసి ఈ కాగితం నా మీద కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఎంఆర్ఓ కానీ ఇంకోటని కాగితం ఇచ్చారు. ఇస్తే అది సాగు చేసుకోవద్దని వాళ్ళు బోర్డు పెట్టారు. నేను కోర్టుకి ఆచరించా. నాకు కోర్టు చేసుకోమని నాకు చెప్పింది. మీకే బాధ లేదు, కోర్టు చేసుకోమని చెప్పింది. చెప్పినాక నేను కోర్టుకు వెళ్తే అది చేసుకుంటా ఉండా. ఇప్పుడు పైరు వేసుకున్నా, ఆ పైరుని పీకేయాలని ఎంఆర్ఓ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్రటరీ వీళ్ళందరూ వచ్చారు. మీరే డిపార్ట్మెంట్ తరపున ఇంకోటి ఏదైనా చేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇది లేకపోతే మేము బతికితే పిల్ల జల్లంతా దీని మీద. నాకు చెంటు భూమి లేదు ఎక్కడ. నేను వేసి మాలా 2005లో లోన్ కూడా తెచ్చుకోవాలి దీని మీద, ఒక 18,000. నాకు గవర్నమెంట్ భూమి అప్పుడు భూమి ఇచ్చింది. ఇస్తే దాన్ని చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు 40 సంవత్సరాలు చేసుకుంటున్నాను, దాంట్లో పైరు వేసుకుంటున్నాను. కానీ ఈ మధ్య వచ్చి ఒక 4 నెలల కిందట బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. దాన్ని నేను పైరు వేసుకుంటానే ఉన్నాను అప్పటి నుంచి. కానీ ఇప్పుడు వచ్చి పాటు చేయాలని, దాన్ని టాటర్ పెట్టి తొక్కియాలని ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. నా భూమి నాకు ఇప్పిమ్మని కోరుతున్నాను. నా భూమి నాకు తెలిసినా కూడా నాకు పట్టా ఇచ్చారు, పాస్బుక్ ఇచ్చారుగా. నా భూమిని తెలిసినా కూడా వచ్చారు వాళ్ళు. చూపించాం. ఏమంటారంటే వాళ్ళు జ్ఞాపనత్వం కోర్టుకెళ్ళి ఆశ్రయిస్తే నాకు నీకు ఇబ్బంది లేదు చేసుకోమని నాకు ఆర్డర్ ఇస్తేనే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడతారు. 4 నెలల నుంచి కూడా ఆగి కూడా ఇప్పుడు చేసుకుంటుంది. పైరేసింది కూడా వాళ్ళు చేసుకోమంటేనే చేసుకుంటా వచ్చి కాగితం ఇచ్చారు చేసుకోమని. వచ్చి చేసుకుంటున్నాను. దాన్ని పీకేయాలని ఇప్పుడు ఆయన పట్టుదల మీద కలెక్టర్ గారిని ఆశ్రయించాలని, ఎమ్మెల్యేని, ఎంఆర్ఓ అని వీళ్ళందరినీ తీసుకొచ్చి దాన్ని పాటు చేయాలని, పీకేయాలని ఏర్పాట్లో ఉన్నాడు. 2008లో లోన్ తెచ్చుకున్నా 18,000. నాకు పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, 2 ఉన్నాయి. 2005లో కోర్టుకి ఆశ్రయించాను. 2025లో కోర్టుని ఈ మధ్యలో నన్ను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ భూమి జ్ఞాపనత్వం అని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. అందుకని నన్ను పొలం వేయద్దని చెప్పారు. చేయద్దని చెప్తే నేను కోర్టు ఆశ్రయించాను. సెక్రటరీ ఇబ్బంది పెడుతుంది. అదే పొలం సెక్రటరీ అంటే వాళ్ళ సముద్రం ఉంటుంది కదా, పంచాయతీ సముద్రం ఉంటుంది కదా. చూపించామండి. అది ఏం చూపించినా వాళ్ళకి ఏం చేయాలి. ఇప్పుడు నేను పైరు కూడా కోర్టు ఆశ్రయిస్తే కోర్టు నేర్చుకోమని చెప్పింది. నేను లేని టైంలో వచ్చారు వాళ్ళు. నేను వెళ్ళి చూపిస్తాను. నా కాడ ఉండి కదా, లేకపోతే ఇబ్బంది పడాలి. కానీ ఉండి ఎందుకు చూపాను? నా పొలాన్ని నాకు ఈడే ద్వారా మాకు గవర్నమెంటే న్యాయం చేయాలని, మీరే న్యాయం చేయాలి. మాకు అది లేకపోతే ఇంకేం భూమి లేదు, ఎక్కడా లేదు. నేను ఇన్ని సంవత్సరాలు చేసుకున్నా కూడా దాని మీద ఆధారపడే చేసుకుంటున్నాను.